ఆరోపణల్ని అధికార పక్షం తిప్పికొడుతోంది. సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు అంతే స్థాయిలో బదులిస్తోంది. గత పాలనకు ఇప్పటి పాలనకు తేడాలని లెక్కలతో వివరిస్తూ విమర్శకు ప్రతి విమర్శ చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలను అధికార పార్టీ నేతలు టార్గెట్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరంతో పాటు జేఏసీ నేత కోదండరాం కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను దేశమంతా మెచ్చుకోవటం చిదంబరానికి కనబడ్డం లేదా అని ప్రశ్నించారు. ఉనికి కోసమే సీఎంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇక్కడ మరణశయ్య మీద ఉన్నది. వాళ్ళ యొక్క కార్యక్రమాలు కానీ వారి యొక్క మాటలు కానీ నిరాశ నిస్పృహకు లోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి జీవం పోయడానికి మీరు కనీసం మంచి మాటలు మాట్లాడితే బాగుంటుంది, కానీ టిఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ అసంబద్ధమైన మాటలు మాట్లాడితే సరైనది కాదని తెలియజేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల నుంచి అరువు తెచ్చిన నాయకులతోటి కొత్తగా ప్రకటనలు ఇచ్చే సంస్కృతికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సంకల్పించింది. ఎప్పుడు కూడా వ్యాపార వర్గాలకు వత్తాసు పలుకుంటూ సన్నకారు చిన్నకారు రైతులకు కానీ వ్యవసాయ రంగానికి కానీ చిన్న పరిశ్రమలకు కానీ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసిన వ్యక్తి చిదంబరం గారు. ఉద్యోగ నియామకాలపై జేఏసీ నేత కోదండరాం తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు ఎంపీ బాల్క సుమన్. రాజకీయ నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల పొట్ట కొట్టొద్దని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో చాలా ఉద్యోగాలు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. కోదండరాం గారికి ఏ ఉద్యోగం లేక కొంతమంది రాజకీయ నిరుద్యోగుల నాయకుడిగా మారి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతూ ఉంది, మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల విభజన కేంద్రం ఇంకా పూర్తి చేస్తలేదు, దాని మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవాలని ప్రత్యర్థులు ఎంత ప్రయత్నించినా ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ అమలు చేస్తామని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.